నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరుగుతున్న పోలేరమ్మ జాతరలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు కందుల దుర్గేష్. ఇక వెంకటగిరిలో ఆధ్యాత్మిక శోభ నెలకొందని, ఇటువంటి జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆయన. తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి గత ప్రభుత్వ పాపాలను కడుగుతున్నారని చెబుతున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పోలేరమ్మ జాతరకు అయితే ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు కందుల దుర్గేష్తో. మనతో పాటు కందుల దుర్గేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రస్తుతం అయితే దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పోలేరమ్మ జాతర లక్షలాది మంది వస్తుంటారు. ఈరోజు తొలిసారి మీరు ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు, ఎలా ఉంది సార్? మీరు చెప్పిన విధంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని పంపించి తద్వారా లాంఛనప్రాయంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయాలనేటువంటి ఆలోచన చేసి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను హాజరు కావడం జరిగింది. నాకు ఇది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి మొట్టమొదటి పండుగ ఈ పండుగ. అదేవిధంగా నేను కూడా మంత్రిని అయిన తర్వాత ఇలాంటి పండుగలో మొట్టమొదటిగా పాల్గొనడం అనేది నాకు లభించిన అదృష్టం. గతంలో ఇలాంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కూడా పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు? గతంలో అభివృద్ధి లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు ఆ ప్రభుత్వానికి. ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో రంగరించి రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భావనలు కలిగించుకుని ఆధ్యాత్మిక భావనల ద్వారా సమాజ శ్రేయస్సు కోరుకునే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే ఇలాంటి అద్భుతమైనటువంటి మహత్తరమైన కార్యక్రమాల్ని రాష్ట్ర పండుగలుగా నిర్వహించుకుని రాష్ట్రంలో 8 పండుగలను ఆ రకంగా నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేయటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. తద్వారా ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి, శాంతి సౌభాగ్యాలతోటి విలసిల్లాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఇది. చివరిగా మీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ఒకవైపు చేస్తున్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మెరుగుపడాలంటూ కూడా ఆయన తీసుకొస్తున్నటువంటి సూచనల ప్రకారం ఈరోజు ఆధ్యాత్మికంగా మీరేం చెప్పబోతున్నారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఆయన. ఏమిటంటే ఇవాళ ఎవరు చేసినప్పటికీ కూడా మానవ తప్పిదంగా జరిగినటువంటి ఆ తిరుపతి లడ్డూలో అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అపచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా భారాన్ని మోయాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక మమ్మల్ని రక్షించు దేవుడా అని చెప్పి కోరుతూ ప్రాయశ్చిత్తం తీసుకోవాలి మేము అందరం అనేటువంటి ఉద్దేశంతో చేసిన దీక్షది. ఈ దీక్ష సర్వ ప్రజలకి మంచి జరగాలని, సర్వేజన సుఖినోభవంతో అనేటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష కనుక భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడనేటువంటి మాటను నమ్ముతున్నాం. ఇది మొత్తానికి కందుల దుర్గేష్ పూర్తి స్థాయిలో దక్షిణ భారతదేశంలో ఎంత ప్రసిద్ధి కాంచినటువంటి పోలేరమ్మ జాతరకు ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ అయితే లాంఛనంగా కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. సో ఆయనతో పాటు అయితే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి దంపతులు కూడా ఈరోజు దుర్గేష్తో పాటు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తానికి ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సర్వలోక జనులకు సంబంధించినటువంటి మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక దీక్ష చేపట్టారు. అందరూ కూడా హర్షించదగినటువంటి విషయం అని చెప్పి ఒకవైపు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటగిరి జాతర నుంచి అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, వెంకటగిరి నుంచి.